ఆడియన్స్ కి స్పెషల్ గా హాయ్. రైట్, సో ఇవాళ వచ్చే 3 couples ఎవరు పిలిచేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ ది ఫస్ట్ కపుల్, నవీన్ అండ్ రేఖా. तेरे बिन जाना कुछ भी नहीं, मैं इश्क में मैं दीवाना. హలో నవీన్ గారు, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. హలో మిస్సెస్ నవీన్ గారు, బాగున్నారా? చాలా బాగుంది. ఎలా ఉందండి మా ప్రోగ్రామ్ రావడం? చాలా ఎక్సైట్ గా ఉన్నాం, ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందా అని. ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి 3 lines లో చెప్పి లాస్ట్ ఏదైనా ఫినిషింగ్ పంచ్ ఇవ్వండి, మీకు ఇష్టమైన వర్డ్స్. మా ఆయన పేరు నవీన్. నూడిల్స్. ఈయన బ్యాంక్ ఎంప్లాయీ. నూడిల్స్. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నూడిల్స్. ఇది బాగుంది, కానీ ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది. నువ్వేం చేస్తావు భయ్యా? నీకేమంటే బాగా ఇష్టం చెప్పు. నీడిల్స్. తను మా ఆవిడ రేఖ. నీడిల్స్. తను హౌస్ వైఫ్. నీడిల్స్. తను చాలా మెతక. నీడిల్స్. చాలా మెతక. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. రైట్, సో ఫస్ట్ కపుల్ వచ్చేసారు. సెకండ్ కపుల్ ని కూడా పిలిచేద్దామా? yes. మరి నెక్స్ట్ రాబోతున్న కపుల్ నాగవంశి అండ్ లలిత. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. వెల్కమ్ అండి, వెల్కమ్ టు వంశీ అండ్ లలిత గారు, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఎలా ఉన్నారు వంశీ గారు? ఫైన్ సార్. సో ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారు. మా ఆవిడ పేరు లలిత అండి. అమ్మా, తను చాలా మంచిదండి. అమ్మా, తను జాబ్ చేయాలి బాగా ఇంట్రెస్ట్. అమ్మా, ఇంట్రెస్ట్ ఏంటి? చేస్తుంది చేయలేదు సార్, చేయాలి. చేయాలని ఉంది. చేయాలని. వెరీ నైస్. Okay. మీరు డాడీ గుర్తొచ్చినప్పుడు ఎట్లా అంటారండి? డాడీ. డాడీ. వెరీ నైస్. కమ్ ఆన్, 1 2 3 స్టార్ట్. మా ఆయన పేరు వంశీ కృష్ణ. డాడీ. ఆయన రైస్ బిజినెస్ చేస్తున్నారు. డాడీ. ఆయన చాలా మంచోళ్ళు, బాగా చూసుకుంటారు. డాడీ. అమ్మా, డాడీ. డాడీ. వెరీ నైస్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank ఇవాళ you. మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ గెలుచుకోవాలని. ప్లీజ్. థర్డ్ అండ్ ఫైనల్ కపుల్ రవి కుమార్ అండ్ పూర్ణిమ. జల్లు చల్లివా కరి నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. రవి గారు, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. హలో అండి. ఏంటి రవి గారు, అసలు ఉన్న ప్లేస్ లో ఉండట్లేదుగా, ఎగురుతానే ఉన్నాడు. ఉందండి మన ప్రోగ్రామ్ కి. అలా కనెక్ట్ చేశారా? ఇప్పుడు ఒకరిని ఒకరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. మా ఆయన పేరు రవికుమార్. బెండకాయ పులుసు. వెరీ గుడ్, అదే కావాలా? మా ఆయన నిల్సన్ వార్జ్లో జాబ్ చేస్తున్నారు. బెండకాయ పులుసు. ఇట్లా కొడదాం. మా ఆయన నన్ను మా నాన్నలా చూసుకుంటారు. బెండకాయ పులుసు. బెండకాయ పులుసు సూపర్, అల్టిమేట్ 3 points. సో వంకాయ పులుసు మీరు స్టార్ట్ చేయండి. మా పేరు పూర్ణిమ. ఏ వంకాయ పులుస్. మా చాలా మంచిది. ఏ వంకాయ పులుస్. తను చాలా బాగా వంట చేస్తుంది. ఏ వంకాయ పులుస్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్. సో ముగ్గురు కూడా ఆల్ ది బెస్ట్. రౌండ్స్ ఉంటాయి, లాస్ట్ కి ఎవరైతే ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళే టైటిల్ విన్నర్స్. చలో అయితే ఫస్ట్ రౌండ్ ని స్టార్ట్ చేద్దామా? విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. అక్కయ్య గారు, వీడు మా పెద్దోడు,
చెప్పండి అన్నయ్య డిగ్రీ గారు. చేశాడు, ఆ. ఇప్పుడు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, నెలకి 3 లక్షలు. 3 లక్షలే. సో నా స్థాయి నా కొడుకు పెద్ద కొడుకు స్థాయి కావాలంటే మీ పెద్దమ్మ ఏం చేస్తుంది? మొన్న డిగ్రీ కంప్లీట్ చేసింది. నమస్కారం పెట్టడం నేర్పించలేదు, పెళ్లి కొడుకు వస్తే ఇదేనా మీ పద్ధతి, నేర్పించే పద్ధతి? ఇప్పుడు ఈ కాలంలో నమస్కారం పెట్టట్లేదండి. ఏం పెడుతున్నారు ఏం వాళ్ళు? పెడుతున్నారు? నమస్తేనా? ఈ ట్రెండ్ అండి ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 ఆ సాంగ్ పాడండి. బాగా ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండు 16 చీటికి మాటికి కుర్రాళ్ళు చుట్టూ కుర్రాలే. నడుము ఏం డాన్స్ లేదాడా? కూర్చోవచ్చమ్మా? కూర్చోవే. వంటలు ఏమొచ్చు? వంటల వంకాయ పులుసు వచ్చండి. అంతేనా? ఇంకేం రావా? ఇంకేం అంటే రావండి. నేను పెళ్లి చేసుకుంటే రోజు వంకాయ పులుసే వండి పెడతావా ఏంటి? ఇక మన బతుకంతా పులుసే అయ్యో అంతే. మీ రెండో అబ్బాయిని పరిచయం చేయండి. ఇదిగో మా రెండో మా అమ్మాయి. సెకండ్ వాడు బాగా పూజలు పునస్కారాలు చేస్తే పుట్టాడండి. అయ్యో మా అమ్మాయి కూడా అంతే, పూజలు పునస్కారాలు ఇవే. ఎప్పుడు పొద్దున్న లేవగానే టెంపుల్ కి వెళ్ళేసి వస్తున్నా, ఆ బొట్టు లేని బయటికే రాదు. అవునా? వచ్చిందా? పర్వాలేదు, కొంచెం హైట్ ఎక్కువైనట్టున్నా. హైట్ చూపి అమ్మా మెరుపుతీగా. చూపివే. జాగ్రత్త జాగ్రత్త. అబ్బో ఏదో ఒకసారి అటు ఇటు నడిచి చూపి. పాటలు ఏమైనా పాడుతుందా? మా ఓడికి శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం. ఏదో ఒక పాట పాడమ్మా. మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్ని కుశలము అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. ఇగో వీడు మా చిన్నోడు బాగా అల్లరి చేస్తుంది. మా చిన్నోడు మేము బాగా కూడా అల్లరి చాలా చేస్తుంది. గారాబం చేసాము. అవునా? గారవం చేశారా? అవును. చెప్పరా నీకేం కావాలో అడుగు. నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బాగా నచ్చుతుంది? నీ పేరేంటి? నా పేరు నవీన. వంట చేయడం వచ్చా? వచ్చండి. ఏం చేస్తావు? పెరుగు బాగా చేస్తాను. పెరుగు బాగా చేస్తావా? అవునండి. చూసావా నాన్న, అట్లుంది. ఏమన్నా ఇంత పెరుగు బాగా చేస్తాడట. అయ్యో. మా అమ్మాయి పద్యాలు పాడగలదు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలికనుండు చూడ చూడ పురుషుడు అవుతావా? అవుతాడా పురుషుడు? ఇవన్నీ కాదు, మేము మా ముగ్గురు అబ్బాయిలు ఒప్పుకోవాలంటే మీ ముగ్గురు అమ్మాయిలు ఒక మంచి మ్యూజిక్ పెడతాం, దానికి డాన్స్ ఆడుకుంటే ఒక వాక్. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. ఆ పార్టిసిపెంట్స్ జీవించేశారండి. అమ్మాయిలు అబ్బాయిలాగా, అబ్బాయిలేమో అమ్మాయిలాగా. అందుకే ముగ్గురికి ఒకసారి పూలదండలు ఇచ్చేసి వాళ్ళ పెళ్లి చేస్తే రెడీ 1 2 3. వెరీ నైస్. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నారు చూడండి. వెరీ గుడ్. అండ్ ఇక్కడతో ఫస్ట్ రౌండ్ సమాప్తం. సో ఇప్పుడు ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు అంటే చాలా ముగ్గురు చాలా బాగా చేశారు. ఎస్, అందరికి మేము ఇస్తున్నాం 300 పాయింట్స్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ లో ఏంటంటే 3 సాంగ్స్ ని ప్లే చేస్తాం. ఒక్కొక్క సాంగ్ మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత మీరు ఒక పోజ్ ఇవ్వాలి. అంటే మేము ఏదైతే చెప్తామో ఆ టాస్క్ మీరు పర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇదంతా వచ్చేసేయండి. సో ఇదే అండి మ్యూజికల్ రొమాన్స్ బ్యాటిల్ ఫీల్డ్. ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత డాన్స్ చేస్తారు. డాన్స్ కూడా మార్క్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒక అద్భుతమైన పోజ్ ఇస్తారు మీరు. ఓకేనా? డిఫరెంట్ పోజ్ ఏదైనా మీ ఇష్టం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 1. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలిచినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో మీరందరూ
పోజ్ ఇవ్వాలి. नौटंकी 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 मैं नौटंकी 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 चो సో ముగ్గురిది పోజ్ చాలా బాగుంది, Different గా ఉంది. డాన్స్ కూడా చాలా బాగుంది. ఆ, అందుకే ముగ్గురికి కూడా 300 పాయింట్స్ ఇచ్చారు. ఈ రౌండ్ లో ప్రాపర్టీ వస్తుంది. కాకపోతే వీళ్ళకి ముందు సాడ్ న్యూస్ ఏంటో చెప్పేద్దాం. అంటే 3 కపుల్స్ నుంచి ఏదైతే లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళు కొంచెం ఎలిమినేట్ అవుతారు. జస్ట్ ఈ సాంగ్ కి, అంటే ఈ రౌండ్ కి థర్డ్ సాంగ్ కి వెళ్ళరు. అదండి. సో ముగ్గురు ఇట్లా ఎవరో ఇప్పుడు టేకింగ్ రెస్ట్ కాన్సెప్ట్ లో ఉంటాం మనం. ఓకే, సో ఇప్పుడు వెరైటీగా పోజ్ ఇద్దాం ఈ రౌండ్ లో. కానీ ఒక ప్రాపర్టీ పెడితే మధ్యలో ఏముంటది అర్థమైందా? ప్రాపర్టీ అంటే 3 చైర్లు వస్తాయి. ఆ చైర్ ని అటాచ్డ్ గా మీరు ఒక పోజ్ ఇవ్వాలి. టైం ఫర్ సాంగ్ నంబర్ 2. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. ఒక్కడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిగా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దీవాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. లెజెండ్ లో బాలకృష్ణ బాలయ్య గారి లాగా ఇక్కడ చూడు. ఇప్పటివరకు మా అక్క మా బావ పెయిన్లు తీసి అలసిపోయి ఇంకా చాలండి ఇంకా ఉన్నాయానే. ఇక్కడ ఇగో ఇంకో బాలయ్య గారు తయారయ్యారు. కలిసిన శుభవేళ. ఓకే, ఫస్ట్ కప్పులు అక్కడ నుంచి చూద్దాం. సో అక్కడ డాన్స్ బాగుంది, పోజ్ కొంచెం వీక్ అయింది కాబట్టి 200 పాయింట్స్. అండ్ సెకండ్ దగ్గరకు వస్తే డాన్స్ చూసావా నువ్వు? చూసా. డాన్స్ ఏం లేదు. బాగుందో డాన్స్. అవునా? మేనేజ్ చేశారు. నచ్చిందా? నచ్చింది. అయితే 300. ఇక్కడ డాన్స్ ఓకే, పోజు ఓకే, 300 పాయింట్స్. సో ఈ రౌండ్ లో ఈ సెకండ్ పాట తర్వాత థర్డ్ సాంగ్ కి పార్టిసిపేట్ చేయని వారు ఎవరంటే బెస్ట్ సుఖూన్ బిందాస్ హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది చూడండి వీళ్ళ కష్టం, మధ్యలో బిందెలు, దాంట్లో నీళ్ళు పోసుడు, దాంట్లో ఇట్లా పారబోసుడు బాగుంటది. ఇప్పుడు మీరు హ్యాపీగా మీ పొజిషన్లో వెళ్ళిపోండి. ఇప్పుడు థర్డ్ సాంగ్ ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీరు బిందెలో నుంచి నీళ్ళు, అందులో నీళ్ళు ఉండవు, బిందెలో నుంచి నీళ్ళు పోస్తున్నట్టు పోజ్ ఇవ్వాలి. మీరేమో సో థర్డ్ అండ్ ఫైనల్ సాంగ్ బిందె పట్టుకొని మరి డాన్స్ చేయాలి. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ సాంగ్ నంబర్ 3. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా, నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా. వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా, నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా. సామరియా సామరియా. నీళ్ళు తాగుతున్నట్టుందా అడుక్కుంటున్నట్టుందా? వావ్. ఓకే, అంటే డాన్స్ అట్టట్టనే ఉంది, పోజ్ కూడా అట్టట్టనే ఉంది. కాబట్టి వాళ్ళకి మార్క్స్ ఎలా ఇద్దామంటే 100 పాయింట్స్. వెరీ నైస్. సో హ్యాపీగా ఈ మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ కూడా ఎండ్ చేసాం. మరి మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ ఎండ్ అయిన తర్వాత స్కోర్స్ చూడాలి కదా. సో నవీన్ అండ్ రేఖా మీ స్కోర్ 700 పాయింట్స్ ఈ రౌండ్ లో. సో ఫస్ట్ రౌండ్ లో 300 పాయింట్స్, రెండు కలిపితే 1000 పాయింట్స్.
నైస్. సెకండ్ కపుల్ ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 700 అండ్ ఇంతకు ముందు రౌండ్ లో 300. సో మీ స్కోర్ కూడా 1000 పాయింట్స్. రవికుమార్ అండ్ పూర్ణిమ గారు మీ స్కోర్ ఈ రౌండ్ లో 500 పాయింట్స్, ఇంతకు ముందు 300 పాయింట్స్, టోటల్ స్కోర్ 800 పాయింట్స్. సో ఎక్కువ దూరం లేరండి, జస్ట్ 200 పాయింట్స్ అంతే. థర్డ్ రౌండ్ లో కవర్ చేసి ఆల్రైట్. సో థర్డ్ రౌండ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. థర్డ్ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. సో 2 రౌండ్స్ అయిపోయాయి, ముగ్గురు దగ్గర స్కోర్స్ వచ్చాయి. సో 1000 అండ్ 800 పాయింట్స్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మీరు హ్యాపీగా స్కోర్ చేసుకోవచ్చు. ఎంతంటే అంత స్కోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంతే స్కోర్ చేసుకోవచ్చు అంతే స్కోర్ చేసుకోవచ్చు అని ఏం లేదు. అక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, మీరు అలా వచ్చి బాణం వేసిరితే ఆ బెలూన్ లో మార్క్స్ ఉంటాయి. ఓకే, కానీ ఒక్కొక్కరికి 2 ఛాన్సెస్, 2 బెలూన్స్ మాత్రమే పగలగొట్టగలరు. ఓకే ఓకేనా? అంటే 2 పగిలే వరకు కొట్టచ్చు. కానీ ఇద్దరులో ఎవరు కొట్టాలి అనేది ఆలోచించకండి, ఎందుకంటే ఇద్దరు కలిసి కొట్టాలి. ఇద్దరు కలిసి కొట్టాలంటే మిత్రవింద కాలభైరవ అనుకునేసి అలా వదలాలి. ఓకేనా? మరి ఎవరితో స్టార్ట్ చేద్దాం? మిస్సెస్ నవీన గారు. నవీన్. ఓకే నవీన్, ఇంకా ఫస్ట్ రౌండ్ లోనే ఉన్నావు నువ్వు. నవీన్ గారు వచ్చేసేయండి. రైట్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ నవీన్ గారు చూస్తున్నారు కదండి, ఆ బెలూన్స్ లోపల పాయింట్స్ ఉన్నాయి అనమాట. మీరు ఎన్ని పాయింట్స్ అంటే అన్ని పాయింట్స్ గెలుచుకోవచ్చు. కానీ ఏ బెలూన్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో మాకు తెలీదు, మీకు తెలీదు. ఓకే, ఇప్పుడు మన్మధుడు ఆయనకు తెలుసు, అన్ని ఆయనకు తెలుసు. ఇప్పుడు వేసేయండి కింద నుంచి పోజ్. అనుకుంటలే వాళ్ళు నవీన్ ఉన్నా. రెడీ, 1 2 3 గో. అర్రే ఏమి కొట్టినో 300 పాయింట్స్. సార్ ఇంకోటి, ఇప్పుడే కలర్ బెలూన్ పగలగొడుతున్నారు. ఇంకోటి Hey! 200 points. So ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 500 points. Which is a very good score. Please take your positions. Next, Mr. and Mrs. Nagavamshi garu. రైట్, చూసారు కదండి, మిస్టర్ అండ్ మిస్సెస్ నవీన్ గారు 500 పాయింట్లు గెలుచుకున్నారు. మీరు మినిమం టు మినిమం 600 స్కోర్ చేయాలి. ఓకే రెడీ. నాగవంశి గారు విత్ సౌండ్ డాల్బీ డిజిటల్. వామ్మో, బాలం అటు ఇటు పోయి ఇటు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైంది, అది ఓ కాదు, రిథమ్ మిస్ అయిపోతుంది. బర్రెలకు వస్తాయి. మళ్ళీ ఇంకో ఛాన్స్, కొంచెం జాగ్రత్తగా వదలండి వదిలేటప్పుడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? బాణం వదలడం గురించి. రెడీ, 1 2 మీ స్కోర్ ఎంతో తెలుసా? 100 points. No problem. This is always the next time. ఈసారి చూడండి 300. ఇప్పుడు ఇంకొక కలర్ చూస్ చేసుకోండి. నువ్వు ఇదే టిప్పు సుల్తాన్ తిప్పినట్టు తిప్పుతున్నావు. అవు అబ్బే 200 points. Total score 300.
నెక్స్ట్ కాలభైరవ అండ్ మిత్రవింద. రెడీ? ఆ సౌండ్ తో డాల్బీ డిజిటల్. 1 2 3. గురి గురి చూసి కొట్టండి. బెలూన్ ఏదో ఒక బెలూన్ ని సెలెక్ట్ చేసుకొని దాన్నే కొట్టండి. ఓకే. అగో ఆడ 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 అగో అగో అగో. 100 points. 100. 100 points. నో ప్రాబ్లం. ఇంకొక ఛాన్స్ ఉంది. ఈసారి ఖచ్చితంగా లక్ ఉంది. లాస్ట్ ఛాన్స్. 300 కొడితే వాళ్ళతో పాటు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. 300 చూసిరు అందరూ. 300 points. సో మీ స్కోర్ ఈ రౌండ్ లో 400 points. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ప్లీజ్. ఎందుకంటే ప్రేమంట ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నవీన్ అండ్ రేఖ గారు మీ స్కోర్ ఈ రౌండ్ లో 500 పాయింట్స్. ఇంతకు ముందు 1000 పాయింట్స్ యాడ్ చేస్తే మీ స్కోర్ ఎంత అయింది? 1500. రైట్. సో నాగవంశీ గారు ఈ రౌండ్ లో మీరు ఎంత స్కోర్ చేశారు? 300. ఇంతకు ముందు 1000. సో ఎంత అయింది? 1300. సో మీరు ఎంత స్కోర్ చేశారు ఈ రౌండ్ లో? 400. ముందు 800. సో ఇప్పుడు 1200. రౌండ్స్ హ్యాపీగా అయిపోయాయి. ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ 4th రౌండ్. ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఎవరితో స్టార్ట్ చేద్దాం అంటే నాగవంశీ గారితో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే నాగవంశీ గారు వచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్. వంశీ గారు మీ ఆవిడ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ప్రైస్ ఎంత? ఇద్దరు కలిసి చెప్పండి. 2000. సో మొత్తానికి ప్రైస్ 2000 అంటారు. Yes. సో అది రైట్ ఆన్సర్. ఫస్ట్ బెలూన్ పగలు కొట్టేయండి. ఈ 8 months లో మీకు బాగా గుర్తుండిపోయే డే ఏమైనా ఉందా? ఉంది. అది ఏంటి? గోదావరి మీద బోట్ బోట్ షికార్ వెళ్ళాం. 1 day మొత్తం మార్నింగ్ నుంచి నైట్ దాకా. సో సూపర్. మీది అరేంజ్ మ్యారేజ్ కదండి? ఎస్ సార్. Yes, sir. మీ ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటండి? ఓర్పు చాలా ఎక్కువ. తొందరగా కోపం రాదు. మీరు రావాలని కోరుకుంటున్నారా ఏంది? చాలా బాగా చూసుకుంటారు. మీకేం నచ్చిందండి మీ ఆవిడలో బెస్ట్ క్వాలిటీ? అడ్జస్ట్మెంట్ అండి. పెళ్ళైన తర్వాత నాకు తెలిసి ఇంతవరకు పెద్దగా కోరికలు అసలు నన్ను అడిగింది ఏమీ లేదు. ఇంతవరకు కూడా అడగలేదు. ఏది నాకు ఇది కావాలని చెప్పి ఇంతవరకు పెద్దగా ఏమి అడిగింది లేదు. సో ఈ 8 నెలల్లో మీరు ఏం గొడవలు కాలేదు అని చెప్తే నేను నమ్మను. ఏదన్నా చిన్న మనస్పర్ధలు అంటారు కదా, చిన్న చిన్న అయ్యో అటు ఇటు కావడం అని ఏమైనా ఇన్సిడెంట్ అలా ఉందా? ఒక ఇన్సిడెంట్ ఉందండి. ఏమైంది? షేవింగ్ చేయటం. నేను షేవ్ చేయను, తను షేవ్ చేసుకోవాలని గొడవ చేస్తుంది. అదొకటే. ఇంకా వేరే విషయాల్లో అయితే నాకు ఇంకా తొందరగా షేవ్ చేయరు. 10 days 15 days అలా ఉండిపోతారు అనమాట. ఏమైందండి గడ్డం అంటే? నాకు నచ్చదు. నచ్చదు. ఎందువల్ల? గడ్డం లేకుండా ఇంకా బాగుంటారని. గడ్డం లేకపోతే ఇంకా బాగుంటుంది. కానీ ఆయన ఎలా ఉన్నా నాకు ఇష్టం. సో మీకు మీ ఆవిడలో ఏదైనా చిన్న పాయింట్? చిన్న విషయం, అది కూడా పెద్ద విషయం కాదు. మేకప్ టాయిలెట్ మాత్రం కొంచెం ఒక 1/2 hour 15 minutes కూడా కదా, 1/2 hour పైన అబోవ్ చేస్తుంటది. ఏమండి మేకప్ వల్ల ప్రాబ్లం అంట. సో మీరు ఏం చెప్తారు దానికి? ఆ మేకప్ కూడా ఆయన కోసమే వేసుకున్నాను. మేకప్ ఈయన కోసం వేసుకుంటారా? ఈయనకే మొత్తం అంటుతుంది కదా అప్పుడు. అయినా సరేనా? ఎంతసేపు నేను బాగా కనిపించాలి అందరికి. లాస్ట్ టైం ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు మీరు? మాక్సిమం డైలీ ఒకసారి ప్రపోజ్ చేస్తూనే ఉంటానండి. నిన్న ఏ సందర్భాన ప్రపోజ్ చేశారు? నిన్న ట్యాంక్ బండ్ మీద ఒకసారి చేశానండి. నిన్న ట్యాంక్ బండ్ పోయిరా? బుద్ధిని చూసుకుంటే మీ ఆవిడకి అయితే చెప్పారా?
సాక్షిగా చెప్పానండి. బుద్ధుడు సాక్షి. ఏం చెప్పారు? ఇప్పుడు నేను బుద్ధుడిని. కనులలోను కలలలోను, కలంతోనూ కవితతోనూ, పలుకుతోనూ పాటతోనూ ముడిపడ్డ ఈ బంధం, ప్రతి అడుగులోనూ ఈ మూడు ముళ్ళ బంధం, జన్మ జన్మల వరం. ఐ లవ్ యూ బుజ్జి. సో మీరేమంటారండి? లవ్ యూ సో మచ్ బుజ్జి. హౌ స్వీట్. బెలూన్ ని బర్స్ట్ చేసేసి చేతులు అలా పట్టుకుని ఒక వాక్ ఇచ్చేయండి మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? రవికుమార్ గారిని పిలిచేద్దాం. ఆయన మీద కన్నేసామని అర్థమైపోయింది. రవికుమార్ గారు వచ్చేయండి. నేను అడగబోయే క్వశ్చన్ కి ఇద్దరు ఒకేసారి ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీ ఇద్దరికి పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి? చూపులే జరగలేదు. ఆహా, ఏమన్నా ఆన్సర్ చెప్పారా? పెళ్లి చూపులే జరగలేదు. బావా మరదళ్ళు కదా, మా కర్మ. ఓకే, మీ ఆవిడ్ని ఒక హీరోయిన్ తో పోలిస్తే ఏ హీరోయిన్ తో పోలుస్తారు? కాజల్ అనుకుంటాను అప్పుడప్పుడు. కాజల్ అగర్వాల్. ఎందుకు అంటే అందుకొరకు ఇలా అంటారని చెప్పలేను. లేదు అంటే ఎందుకు? రౌండ్ ఫేస్ లో రౌండ్ ఉండని చూసి అన్నాను. సరే, మీ ఆయన ఏ హీరోలో ఉంటాడు? వరుడు మూవీలో కామెడియన్ ఉంటాడు. కాదు, పెళ్లి సీన్ లో అల్లు అర్జున్ ఉంటాడుగా, అలానే ఉంటాడు. మా పెళ్లి ముహూర్తంలో అలానే ఉన్నాడు తను. నేను పెళ్లి ఫోటో చూసినప్పుడల్లా తనని అలానే అంటాను. వెరీ గుడ్. ఒక బెలూన్ ని బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. పూర్ణిమ గారు, మీ ఆయన ఎప్పుడైనా ఇంటికి లేట్ గా వచ్చారా? రోజు లేట్ గానే వస్తాడు. ఎందుకు, మీరు ఇంట్లో ఉంటారని లేట్ గా వస్తారా? అలా అని కాదు, అంటే తను ఈ మధ్య కొత్తగా ప్రమోషన్ వచ్చిందనమాట. కొద్దిగా వర్క్ బర్డన్స్ ఎక్కువగా ఉంటాయి కదా. ఒక్కొక్క రోజు కోపం వస్తుంది, ఒక్కో రోజు తనే కదా, తను మంచిగా ఇంప్రూవ్ అవుతే నాకే కదా ప్లస్ పాయింట్ అనేసి అడ్జస్ట్ అవుతాను. ఓకే, కానీ లేట్ రావడం వల్ల మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం అయ్యి పెద్ద సీన్ అయిందా ఇంట్లో? అయ్యింది. ఏమైంది అంటే ఒక రోజు లేట్ గా రావడం వల్ల నేను చాలా సీరియస్ అయిపోయి, అంటే తినకుండా పడుకోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే నైట్ 12 అయినా సరే నన్ను లేపి ఏదైనా సరే ఉప్మా లాంటిది చేసి తినిపించి పడుకోబెడతాడు. ఇప్పుడు కూడా అర్థం చేసుకోమంటావా, లేకపోతే నేను రేపు నుంచి తొందరగా వస్తా అంటావా? అంటే తొందరగా వస్తానికి ట్రై చేస్తాను, కాకపోతే కొన్ని సిచ్యువేషన్లు రానప్పుడు తను అర్థం చేసుకుంటుంది, కొన్ని సిచ్యువేషన్లు రాని టైంలో కూడా అర్థం చేసుకుంటది. 7 కాగానే నేను ఇంటికి వచ్చేస్తాను ప్రామిస్ చేయి ఇప్పుడు. ఓకే పూర్ణ, 7 కాగానే ఇంటి దగ్గరకు వచ్చేస్తాను ప్రామిస్. ప్రామిస్ అంటే రేపటి నుంచి ఇట్లా మీ ఆయన 7 తర్వాత వచ్చిండో ఒక్క ఫోన్ కొట్టు జీ తెలుగుకి. బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. మీ 4 years జర్నీలో మిమ్మల్ని బాగా హాంట్ చేసే విషయం ఇది, ఈ విషయం లేకపోతే బాగుండేది, ఇలా జరిగింది, ఇలా జరగకపోతే ఇంకా మా బాండ్ ఇంకా స్ట్రాంగ్ ఉండేది? అంటే మేము మ్యారేజ్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాం అనమాట. ఎవరు మాకు హెల్ప్ చేసే వాళ్ళు లేక చాలా స్ట్రగుల్ అయ్యాం అనమాట. హెల్ప్ అంటే ఇట్ మీన్స్ ఇట్స్ ఫైనాన్షియల్ ఆర్ కోఆపరేషన్. కానీ తర్వాత ఇంత మా పాపను మీరు చూసారు, తను చిన్న 6 months నుంచి మేము ఇద్దరం జాబ్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఎంతసేపు మేమే తనకు తోడు నీడై కష్టంతో మేము బతికాం ఇన్ని రోజుల వరకు. ఇప్పటికి కూడా. పాప పేరండి? ప్రజన ఇంపార్టెంటా మీకు మీ ఆవిడ ఇంపార్టెంటా? నేనైతే మా పాపకి ఇస్తానండి. ఏమన్నా అనుకోండి మా వైఫ్, కానీ నేనేం బాధపడ్డా, ఎందుకంటే తనకి ఏం తెలియదండి. లైఫ్ మనం ఇచ్చాం కనుక దీనికి నేను ఆల్రెడీ లైఫ్ ఇచ్చాను దీనికి, ఇప్పుడు తనకి నేను లైఫ్ ఇవ్వాలి కనుక నాకు రాజమౌళి ఇక్కడ అందరికి లైఫ్ ఇస్తున్నాడు. నాకు నా బేబీ, తన తర్వాత మా పూర్ణ. మీరేమంటారు? మీ ఆయన బెస్ట్ సన్నా, బెస్ట్ హస్బెండా, బెస్ట్ ఫాదరా? బెస్ట్ ఫాదర్. లాస్ట్ పని ఏంటంటే ఇప్పుడు బెలూన్ ని బర్స్ట్ చేస్తారు. రవి గారు నీస్ మీద బెండ్ అయ్యి పూర్ణిమ గారికి ప్రపోజ్ చేస్తారు. పూర్ణిమ, జీవితాంతా నాకు తోడు నీడగా ఉంటున్నందుకు
ఐ లవ్ యూ టు జాను. సో ఇద్దరు కపుల్స్ వచ్చారు, కళ్ళు కళ్ళు ప్లేస్ ఆడారు. ఇప్పుడు టైం ఫర్ ది థర్డ్ కపుల్. నవీన్ అండ్ రేఖ వచ్చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కళ్ళు కళ్ళు ప్లేస్. మీ ఆవిడ వంట చేస్తుందండి? చాలా బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తుందా? ఎప్పుడన్నా బాగా చెయ్యలేని సందర్భం ఏముందా? తను నేను ఎలా చేసినా పాపం ఏమండ అనమాట. మా టోటల్ ఫ్యామిలీ మొత్తం చెప్తారు, నీకు మంచి భర్త దొరికినాడు కాబట్టి నువ్వు ఎలా చేసినా తింటాడే, అదే మా వాళ్ళకి పెడితే ఇట్లనే చేసేది అంటాడు. మీ ఆయన ఎప్పుడైనా వంటగదిలో వచ్చి చెత్త చేశాడా? రచ్చ చాలా సార్లు. అప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తాడు? గుడ్లు పగలగొట్టి గుడ్లు అట్లనే పెట్టి అలాంటి ఏం చేయడు, కానీ ఏదన్నా చేస్తే పప్పు అట్లా చేస్తే ఆనియన్స్ అట్లే దానికి పొట్టు అట్లే పడేసింటాడు, ఏదో తరిగి అక్కడే పడేసింటాడు. చేసిన తర్వాత అది ఏదైనా పోపు పెట్టడం కానీ కరివేపాకు అన్ని అట్లే పడేసింటాడు. ఏమంటారు చూసి? నాకు కోపం వచ్చేసి, నువ్వు చేయడం వద్దు ఏమొద్దు, కావాలంటే బయట నుంచి చేసుకుందాం అని చెప్పేసి. ఇంట్లో మాత్రం నువ్వు రావద్దు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది, కానీ దానికంటే ముందు ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మనసు పూర్తిగా చెప్పండి, మీ ఆయన మీతో ఎప్పుడన్నా భయపడ్డాడు అని అనిపించిందా మీకు? అదేంటంటే తను పేరెంట్స్ లేరు, సో నాలోనే వాళ్ళ మదర్ని చూసుకుంటాడు. సో డెఫినెట్గా అలా ఎప్పుడు ఫీల్ అవ్వడు కూడా, ఇంకా బాగా చూసుకోవాలని ట్రై చేస్తాడు నన్ను. ఐఎమ్ సో సారీ అండి. పేరెంట్స్ అంటే మదర్ ఒక 12 years బ్యాక్ చనిపోయారు, ఫాదర్ ఒక 5 years బ్యాక్ చనిపోయారు అనమాట. ఓకే, సో మొత్తం హార్ట్ అండ్ సోల్ ఇస్ యువర్ వైఫ్. మీ కెరియర్కి, మీ లైఫ్కి ఎంత సపోర్ట్, ఎంత ఇంపార్టెంట్ మీ లైఫ్లో? తనే నా లైఫ్ అనమాట. తను లేకుండా నా లైఫ్ అనేది ఊహించుకోలేను. మీరు చెప్పండి, మీ ఆయన మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్? మా మదర్ కన్నా ఎక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగాను కాబట్టి మదర్ ఫీలింగ్ ఎట్లుంటో నాకు తెలీదు. సో తను నాకు ఏదైనా వచ్చినా అంత బాగా చూసుకుంటాడు, మా మదర్ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. నేను తల్లో ఒక పిల్లోని చూసుకుంటాను, నాలో నాకు పాపని చూసుకుంటాడు. ఫైనల్ క్వశ్చన్, మీ ఆయన ఆఫీస్ పని మీద ఎప్పుడన్నా మిమ్మల్ని వదిలిపోవాలి, ఈ సిచ్యువేషన్ రాకూడదు, ఎంత మిస్ చేస్తాను? ఓకే, చాలా మిస్ అవుతాను. బట్ తను వెళ్ళడం కూడా నా కోసం కానీ తన కోసంగానే వెళ్తాడు కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, కన్నులను రెగ్యులర్ గా రోజు ఏం చేస్తావు? ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ బుజ్జి అంటావు. ఒక మాట ముచ్చట ఒక సందర్భం ఉండదు కదా. ఇప్పుడు ఒక సందర్భం క్రియేట్ చేయి, ఆ బెలూన్ చేతిలో పెట్టు, బెలూన్ అప్పుడు బర్స్ట్ చేస్తుంది, నువ్వు కింద బెండ్ చేసి. ఓకేనా? బెలూన్ పట్టుకో. రేఖ, నా శ్వాస అంతా నువ్వే. నీకోసం ఈ జన్మే కాదు, వచ్చే జన్మ కోసం వెయిట్ చేస్తుంటాను. వచ్చే జన్మలో నువ్వు నాకు భార్యగా కాదు, ఒక తల్లిగా రావాలని కోరుకుంటున్నాను. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. ఆల్ గుడ్. స్కోర్స్ చూద్దాం. ముగ్గురు కపుల్స్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లీడింగ్ లో ఉన్న కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నవీన్ గారు. యు ఆర్ సేఫ్ విత్ 1700 పాయింట్స్. మిస్టర్ అండ్ మిస్సెస్ రవికుమార్ గారు, మీ స్కోర్ 1500 పాయింట్స్. నాగవంశీ గారు, మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీ స్కోర్ 1400 పాయింట్స్. లాస్ట్ రౌండ్ వచ్చేసాను. ఈ రౌండ్ పేరే ఆటాడిస్తా. సీసా ఆడతారనమాట ఇక్కడ ఇద్దరు కపుల్స్. అండ్ ఫైనల్ గా ఎవరైతే ఎక్కువ సార్లు పైకి కిందికి ఊగుతారో వాళ్ళు విన్నర్. అంత కాదు, అక్కడ హస్బెండ్స్ కి పెద్ద పని ఉంది. ఆ బాల్స్ తీసి బాస్కెట్ లో వేయాలమ్మా. ఏ బాల్స్? అక్కడ ఉన్నాయే. ఓ అంత పెద్దగా ఉన్నాయా? ఓ ఆ బాల్స్ తీసి బాస్కెట్ లో వేయాలన్నమాట. ఎన్ని బాల్స్ వేస్తే సో వాళ్ళే విన్నర్. బాల్ కి 100 పాయింట్స్. Your time starts now. Now. Oh, come on. 1 2 3 go. ఏ మీరు ఊగట్లేదు వీళ్ళు. అయ్యో. పట్టుకో 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 పట్టుకో.
నవీన్ గారు 1 పాయింట్, రవికుమార్ గారు 0. రవికుమార్ గారు మీరు వేయాలండి. అయ్యో కమాన్ రవికుమార్ గారు. రీఫిల్ ఇలా డౌన్ నుంచి. అయ్యో వెరీ గుడ్ రవికుమార్ గారు మీరు అయ్యో ఒక్కటి లేదు. వెరీ గుడ్ 2-0. పట్టుకో 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 అరే పట్టుకో 3 అటు 3-1. అయ్యా 3-1. 3-2. మీరు ఎక్కువ వేయాలి. కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది. 4-4. Come on. Six five. రవికుమార్ గారు లీడింగ్. Come on నవీనన్న. 7-5. టోటల్ స్కోర్ 11 అయిపోయారు ఇప్పుడు. టోటల్ స్కోర్ అన్నారు ఒక్కటేస్తే టైటిల్ చాలా దగ్గర వచ్చేస్తుంది నీకు. ఒక్కటై వెరీ గుడ్ లీడింగ్. రవికుమార్ గారు లీడింగ్. పటల్ కమాన్ లాస్ట్ ఇప్పుడు మళ్ళీ ఈక్వల్ అయిపోయారు. మళ్ళీ ఈక్వల్ అయింది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చాలా రసోత్తరంగా జరిగింది ఈ గేమ్ అండి రౌండ్. ఏంటో మందిని టోటల్ స్కోర్ వచ్చేసి ఈక్వల్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈక్వల్ ఎలా అయిందండి? ఇక్కడ 10 బాల్స్ వేశారు, ఒకటి 8 బాల్స్ వేశారు. ఇంతకు ముందు స్కోర్ క్యాల్కులేట్ చేస్తే లెవెల్ అయిపోయింది. ఈ సీసా ఊగకుండా నిల్చున్న ప్లేస్ నుంచి బాస్కెట్ లో 3 బాల్స్ ఇస్తాం. ఎవరు మాక్సిమం బాల్స్ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు మొండి మొగుడు పెంకి పిల్లలు టైటిల్. 3 బాల్స్ లో 3 వేయకపోతే ఇద్దరు అప్పుడు ఇంకో టై బ్రేకర్. ఓకేనా? అప్పుడు టాస్ వేద్దాం. ఓకేనా? ఛాన్స్ లేడీస్ కి. రైట్. ఓకే మంచిగా చేస్తారు ఫస్ట్ గానీ. పడిపోలది. ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక విన్నర్ తెలిసిపోద్ది మనకి. రైట్ సెకండ్ ఛాన్స్. ఓకే నో ప్రాబ్లం. ఓకే కమాన్. ఇది వేసేస్తే మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ మీదే. ఆలోచించుకోండి, గురి చూడండి. ఇప్పుడు దాకైతే ఏం తలుచుకొని వేసారో అదే తలుచుకోండి. నో ప్రాబ్లం. మీకు ఇంకో ఛాన్స్ టై చేయడానికి ఆలోచించుకో. పూర్ణిమ పిన్ని గారు ఇప్పుడు వేసారు ఇంకా మళ్ళీ టై చేయొచ్చు. వేసేయండి బాల్. వేసేయండి, టై చేద్దాం. ఓకే యాక్చువల్ గా బాల్ మీరు వేయాల్సిన అవసరం లేదు కానీ చూద్దాం కమాన్ వేసేయండి. సో ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ నవీన్ గారు. సో ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ నవీన్ గారు మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నారు. సో ఇప్పుడు గిఫ్ట్స్ టైం. కానీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఫస్ట్ అందరికి గిఫ్ట్స్ ఇద్దాం. అలాగే విన్నర్స్ కాకుండా రన్నర్స్ కి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ లాగా కంగ్రాచులేషన్స్ అండి. బ్లూ కలర్ మీకు, పింక్ కలర్ మీకు. అలాగే మన బ్యూటిఫుల్ లేడీస్ కి అందమైన సారీస్. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు గిఫ్ట్స్ టైం టు ది విన్నింగ్ కపుల్. జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్.
అంతేకాదు జీ తెలుగు అండ్ మొండి మొగుడు పెంకి పిల్లం టీం తరఫు నుంచి అమ్మ ఒక మిక్సీ. కంగ్రాచులేషన్స్. అలాగే అంతేకాదు చిరకాలం లైఫ్ లాంగ్ మీతో పాటు ఇది వెంటనే ఉంటుందండి. మేము నెక్స్ట్ టైం మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా షో కేసులు చూడాలి. ఓకేనా? ఇద్దరు కలిసి ఇలా ఓపెన్ చేయండి డోర్ని. సో ఇలానే హ్యాపీగా ఉండాలి. అండ్ ముగ్గురు కపుల్స్ కూడా అన్యోన్యంగా లవ్ తో, ఆ కెమిస్ట్రీతో, ఆ బయాలజీతో అన్ని ఉండి కలకాలం నవ్వుతూ ఉండాలని జీ తెలుగు కోరుకుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్. అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. అయితే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. మా వాళ్ళే కాంటాక్ట్ లో వస్తారు. అండ్ మీరు మా షోకి రావచ్చు. మీరు మా షోకి వస్తే మాకే చాలా ఆనందం. సో ప్లీజ్ ట్రై టు కమ్. వెళ్ళిపోయే ముందు మా అబ్బాయి డాన్స్ తో ఎండ్ చేస్తే ఆ కిక్కే వేరప్ప.